ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆ బాబా గారి కృపా కటాక్షాల వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా? రండి వీడియోలోకి వెళ్దాం. మనం సాయి యొక్క అనుగ్రహంతో, సాయి యొక్క కృపతో మనం బాబా గారి ఎన్నో మంచి మంచి సందేశాలను వినగలుగుతున్నాం. చాలా మంచి విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు చాలా చాలా అతి ముఖ్యమైన ఒక విషయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ప్రమాదంలో పడతారు కూడా. ఒక్కోసారి జీవితమే అల్లకల్లోలం అయిపోవచ్చు. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాటున ఇలాంటి పనులు చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలు ఇంట్లో జరుగుతూ ఉండవచ్చు. దాని ఫలితంగా ఇంట్లో చాలా నష్టపోతుంటారు, చాలా బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం అత్యంత ముఖ్యమైనది, అత్యంత శ్రేయోదాయకమైనది. అదేంటంటే ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నెగిటివ్ ఎనర్జీని గుర్తించడం ఎలా? ముందుగా మనం గుర్తించగలిగితేనే కదా దానికి పరిష్కారం చేసుకోగలుగుతాం, ఏదైనా మార్గం వెతుక్కోగలుగుతాం. అసలు నెగిటివ్ ఎనర్జీ అన్నదే గుర్తించలేకపోతే మనం ఏది చేయలేంగా, ఏ ప్రయత్నము చేయలేంగా. అసలు విషయం ఏంటని మనకు అర్థం కాని ఒక అయోమయంలో ఉండిపోతాం. అలా గుర్తించలేకపోతే జీవితాంతం ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ నా బ్రతుకు ఇంతేనా, నా తలరాత ఇంతేనా అంటూ బాధపడటం తప్పించి ఏం చేయలేం. చెడు శక్తి, అదైవిక శక్తి, నెగిటివ్ ఎనర్జీని గుర్తించడం ఎలా? రండి మన బాబాగారి మాటల్లోనే విందాం, తెలుసుకుందాం. బాబాగారు ఏం పరిష్కారం ఇస్తారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలానే ఈరోజు ముఖ్యంగా బాబాగారు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలటానికి ఇంటిలో నుండి ఒక చక్కటి నామస్మరణ అందిస్తున్నారు. అలాగే చక్కటి పరిష్కారం కూడా ఇవ్వబోతున్నారండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి బాబాగారు చెప్పినట్టు చేసి మీ ఇంట్లో కూడా ఒకవేళ అలా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లక్షణాలు కనిపిస్తే వాటిని పారద్రోలి మీ జీవితంలో సంతోషాన్ని నింపుకుంటారని ఆశిస్తున్నాను. బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాబాగారు ఏం పరిష్కారం ఇవ్వబోతున్నారో కూడా చూద్దాం. అసలు దైవిక శక్తి అంటే ఏంటి? దైవిక శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. అదైవిక శక్తి అంటే ఏంటి అంటే, అదైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. మంచి అంటే ఏంటి? అసలు శక్తి అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీని శక్తి అంటున్నాం, ఎనర్జీ అంటాం. కాబట్టి కాస్మిక్ ఎనర్జీని, ఆ శక్తి అనేది ఎప్పుడైతే మన ఇంట్లో ప్రవేశించటం జరుగుతుందో అప్పుడు అదైవిక శక్తి నిలబడదు, అంటే నెగిటివ్ ఎనర్జీ నిలబడదు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందో లేదో కనుక్కోవటం చాలా సింపుల్ అంటున్నారండి మన బాబాగారు. నెగిటివ్ ఎనర్జీతో నిండిన ఇంట్లో మొదటిగా బూజులు దులపకపోవటం ఉండదు, బూజులు దులపటం ఉండదు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బూజులు వేలాడుతూ కనిపిస్తాయి. రోజు మనం చూస్తూనే ఉంటాం, కానీ ఏముందిలే దులుపుదాంలే, ఈరోజు కాకపోతే రేపు దులపదాంలే అనుకుంటూ రోజులు జరిపేస్తూ ఉంటాం. ఇక సీలింగ్ ఫ్యాన్లు తుడవకపోవటం, బూజు దుమ్ముతో నిండి ఉన్న సీలింగ్ ఫ్యాన్లో చాలా ప్రమాదం. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పట్టేసి ఉంటుంది అక్కడ. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వాయు రూపంలో ఆ ఇంట్లోని తిరుగుతూనే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళడం అన్నది ఉండదు. బూజులో దులపకపోవటం, ఫ్యాన్లో శుభ్రం చేసుకోకపోవటం,
దీపారాధన చెయ్యకపోవటం, కిచెన్ అంతా గందరగోళంగా ఉండటం, గ్యాస్ స్టవ్ అంతా గలీజుగా మురికిగా ఉండటం, వండిన పదార్థాలన్నీ స్టవ్ మీద పడి ఉండటం, దాన్ని శుభ్రం చెయ్యకుండా అట్లాగే వండటం. అంటే చూస్తుంటాం కానీ మనసుకు అనిపించదో, శుభ్రం చెయ్యాలి అని అనిపించదో, చూసి చూడనట్లు అలా నిర్లక్ష్యంగా వదిలేస్తాం. ముందు ముఖ్యంగా వాటిని శుభ్రం చెయ్యాలంటే కూడా మనసు సహకరించాలి కదా, అది సహకరించదు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే. అంటే అశుచి, అశుభ్రత పెరిగిపోవటం, విడిచిన బట్టలనే మళ్ళీ వేసుకోవాలి అనిపించటం, ఏముందులే ఇంకోసారి వేసుకుని విప్పేద్దామంతే అన్న నిర్లక్ష్యం. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా విను తల్లి. నీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉందేమో ఒక్కసారి గమనించుకో తల్లి, గమనించుకొని జాగ్రత్త పడి తల్లి అంటున్నారండి మన బాబాగారు. బిడ్డ, భోజనం చెయ్యగానే గొడవ పడటం ఈ లక్షణం ఉందేమో బాగా గమనించుకో. ఈ సూచనలు నీ ఇంట్లో కనిపిస్తున్నాయేమో గమనించి గుర్తించు బిడ్డ అంటున్నారండి. చక్కగా అందరూ కూర్చొని భోంచేస్తారు. తర్వాత ఏదో ఒక విషయంలో డిస్కషన్ మొదలవుతుంది. ఇక దాంతో ఒకరి మీద ఒకరు గయ్యమని అరవటం మొదలు పెడతారు. అంటే తిన్న ఆ అన్నంలో కూడా నెగటివ్ ఎనర్జీ వచ్చింది. అంతేకాకుండా అమావాస్య, పౌర్ణమి రోజులో దగ్గర పడుతున్నప్పుడు తీవ్రంగా ఇంట్లో అలజడి, మానసిక ఒత్తిడి, గొడవలు, ఒక రకమైన భయం, ఒక రకమైన విధంగా డిప్రెషన్ వచ్చేయటం అన్నీ బాగానే ఉంటాయి. కావలసినంత డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక రకమైన భావన, ఏదో అనారోగ్యం వచ్చేసినట్టుగా భావన చేయటం, ఊరుకూరికేనే గొడవలవ్వటం, దీపారాధన చేసినా కూడా ఊరుకూరికేనే దీపం కొండెక్కటం, అద్దం పగిలిపోవటం, పగిలిన అద్దాలు ఇంట్లో ఉండటం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలు బిడ్డ. బాగా గుర్తుపెట్టుకో తల్లి. మొదటిది అశుభ్రంగా, అశుచితో ఇల్లును ఉంచుకో. ఇల్లు ఎప్పుడు శుభ్రంగానే ఉండాలి బిడ్డ. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచకు తల్లి, తీసి బయటపడేయి. గ్యాస్ స్టవ్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో తల్లి అంటున్నారండి మన బాబాగారు. అదైవిక శక్తి, నెగిటివ్ ఎనర్జీ శక్తిని దూరం చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారాలు తప్పక చెయ్యి తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఈ చెవిన విని ఆ చెవిన వదిలిపెట్టకు. ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యి తల్లి. గ్యాస్ స్టవ్ కూడా సాంబ్రాణి ధూపం అనేది తప్పక వేసి తీరాలి తల్లి అంటున్నారండి బాబాగారు. మొదటిగా ఇంట్లో పూజా మందిరంలో సాంబ్రాణి ధూపం వెయ్యగానే గ్యాస్ స్టవ్ దగ్గర వెయ్యమ్మా. ఎందుకంటే బిడ్డ, ఒకప్పుడు నిప్పు రాజేసి వంట చేస్తే ఏ దోషమో ఉండేది కాదు తల్లి. కానీ ఇప్పుడు నువ్వు వాడే గ్యాసు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వంట చేస్తున్నావు. విద్యుత్ పరికరాలతో, అంటే ఎలక్ట్రికల్ వస్తువులతో, నెగిటివ్ ఎనర్జీతో వంట చేసి కుటుంబానికి పెడుతున్నావు బిడ్డ. అందుకే వండుకునే గ్యాస్ స్టవ్ కూడా సాంబ్రాణి ధూపం వేయటం అస్సలు మర్చిపోకమ్మా అంటున్నారండి బాబాగారు. అది చాలా అవసరం కూడా. అలాగే పడక గదుల్లో కూడా సాంబ్రాణి ధూపం వేయటం చాలా అవసరం తల్లి. శుభ్రంగా ఉండటం, శుచిగా ఉండటం, బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి తల్లి. ఒకవేళ కాళ్ళు కడుక్కునే లోపలికి వచ్చే అవకాశం లేకపోతే విభూదిని నీళ్ళల్లో కలిపి ప్రతిరోజు ఆ ఇంట్లో ఆ విభూది నీళ్లను సంప్రోక్షణం అంటే చల్లుకోవటం చెయ్యాలి బిడ్డ. ఇలా చేసుకోవటం వలన ఆ దైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్లోకి జొరబడకుండా చేసుకోవచ్చు తల్లి. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి బిడ్డ. నీ ఇంట్లో కూడా ఇలాంటి లక్షణాలు, ఇటువంటి లక్షణాలు ఉన్నాయేమో గుర్తించు తల్లి. ఇప్పుడే గుర్తించి తొందరపడి నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా విని ఆచరించమ్మా అంటున్నారండి బాబాగారు. అంతేకాకుండా తల్లి, రాత్రంతా పిచ్చి పిచ్చి కలలో రావటం, కలలో శవాలు కనపడటం, కాలిన శవాలు కనబడటం,
చాలా ప్రమాదం తల్లి. ఇవన్నీ కూడా శుభ సూచకాలు అస్సలు కాదు బిడ్డ. ఇంట్లో తీవ్రంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి తల్లి. ముందైతే వీటిని అంటే నెగిటివ్ ఎనర్జీని గుర్తించు. అలా గుర్తించగలిగావంటే వాటి నుంచి బయటపడటానికి సులభంగా మార్గం వెతకవచ్చు. దాని నుంచి బయట పడవచ్చు. అసలు నెగిటివ్ ఎనర్జీ గుర్తించలేకపోతే జీవితాంతం ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేవు తల్లి. అంతేకాకుండా ఇంట్లో వాళ్లకు ఊరికూరికేనే ఆవేశాలు వస్తాయి, కోపాలు వస్తాయి. పైన నేను చెప్పిన పరిష్కారాలతో పాటు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తీవ్రంగా ఎక్కువగా ఉంటే ఇంట్లో ఇష్టదైవానికి ఒక హోమం చేయించు తల్లి. ఇంట్లో అగ్ని కార్యం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇంట్లో సవ్యమైన ఫలితాలు కలుగుతాయి బిడ్డ. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎక్కడా చెప్పని ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని రాసుకొని నేను చెప్పినట్టు చేసి నీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టు బిడ్డ అంటున్నానండి బాబాగారు. అదేంటంటే ఓం త్వం 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 శ్రీ సాయి కాళరాత్రినే నమః. మరొక్కసారి చెప్తాను, రాసుకోండి. ఓం త్వం 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 శ్రీ సాయి కాళరాత్రినే నమః. మరొక్కసారి ఓం త్వం 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 శ్రీ సాయి కాళరాత్రినే నమః అని నామస్మరణ చేస్తూ ఇల్లంతా విభూతి నీళ్లను సంప్రోక్షణం చెయ్యబిడ్డ. తర్వాత రెండవది, ఒక దర్భకట్టను తీసుకురా. దర్భకట్టను వెలిగించి ఆ పొగ ఇల్లంతా చూపించాలి తల్లి. అంతేకాకుండా ఆ దర్భం మొత్తం కాలిపోయాక నల్లని పొడిలా వస్తుంది. దాన్ని ప్రతిరోజు నుదుటిన బొట్టిలా ధరించాలి బిడ్డ అంటున్నారండి బాబాగారు. రాత్రిళ్ళు కూడా బొట్టులా పెట్టుకొని పడుకోవాలమ్మా. అప్పుడే పీడకలలు అవి రాకుండా ఉంటాయి. నిద్రలో కలవరింతలు ఇలాంటివి కూడా, ఉలికిపాటులో ఇలాంటివి రాకుండా ఉంటాయి అంటున్నారండి బాబాగారు. దర్భ వెలిగించగా వచ్చిన ఆ నల్లని పొడిని కాసిని నీళ్ళల్లో వేసి తాగు తల్లి. నెగిటివ్ ఎనర్జీని దర్భ పారద్రోలుతుంది. ఇది ముమ్మాటికి సత్యం తల్లి. అంతేకాకుండా దర్భ పొడిని గుమ్మానికి అటుపక్క ఇటుపక్క రెండు వైపులా స్వస్తిక్ రాయి తల్లి. ఆ దర్భ కాల్చగా వచ్చిన నల్లని పొడి ఏదైతే ఉందో దానితో స్వస్తిక్ మార్కు అటువైపు ఇటువైపు గుమ్మానికి వేయండి అన్నట్టు. ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యి తల్లి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమయ్యి ఇల్లంతా దైవక శక్తితో నింపబడుతుంది. తర్వాత కూడా ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లక్షణాలు కనిపిస్తే దర్భ కాల్చి ఇంట్లో పొగవేయి, ఆవు పిడక వెలిగించి ఇంట్లో పొగవేయి అంటున్నారండి మన బాబాగారు. బిడ్డ, నీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని పారద్రోలి దైవక శక్తితో నీ కుటుంబ సభ్యులతో చల్లగా ఉండమ్మా. ఇది నీ తండ్రిగా నీకు నేను ఇస్తున్న ఆశీర్వాదం తల్లి అంటున్నారండి మన బాబాగారు. ఒకవేళ మీ ఇంట్లో కూడా మీకు ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించిన సూచనలు లక్షణాలు కనిపించిన, ఇలా గొడవలు చిరాకులు ఏడుపులు ఇలా ఏవైనా కనపడుతుంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించి బాబాగారు చెప్పినటువంటి ఈ చక్కటి పరిష్కారం, బాబాగారు ఇచ్చినటువంటి ఆ నామాన్ని నామస్మరణ చేసుకొని మీ జీవితాల్లో కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉండేలా చెయ్యాలని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.